ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. సెప్టెంబర్ 18వ తారీఖున దేవదేవుడి ప్రసాదం మీద క్రూరత్వంగా ఈ ఆరోపణలు చేసి 19వ తారీఖున సడీసప్పుడు కాకుండా, సెప్టెంబర్ 19వ తారీఖున సడీసప్పుడు కాకుండా ఫామ్ 20 అప్లోడ్ చేయబడ్డాయి. ఏంటి ఎలక్షన్ ఎన్ని రోజుల్లో చేయాలి? ఒక వారమో లేకపోతే 2 వారాలా? మ్యాక్సిమం 1 వీక్. ఇంకోటి ఏంటంటే 17C 20 ఫామ్ మ్యాచ్ అవ్వకపోతే ఆ ఎలక్షన్ చెల్లదు అనేంత రూల్స్ ఉన్నప్పుడు అసలు 20 ఫామ్ అప్లోడ్ చేయకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేసి కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ అడుగుతున్నా కూడా రిపీటెడ్గా ఇవ్వకుండా ఇది ఎప్పుడు చేశారు అంటే, ఇది చెయ్యాలి అంటే అతి పెద్ద డైవర్షన్ కావాలి, ఇంకెవరూ దీని మీద నోటీస్ చేయకూడదు. అంత పెద్ద డైవర్షన్ కోసం దేవదేవుడిని వాడుకున్నారు. అందుకోసం దేవదేవుడిని వాడుకున్నారు. ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లో ఉండి ఆ డాక్యుమెంట్స్ మేము డౌన్లోడ్ చేసి ఫామ్ 20 చూస్తే సగం డాక్యుమెంట్స్లో డేట్ లేదు, కనీసం డేట్ లేదు. మీకు ఫామ్ 20 గైడ్ లైన్స్ ఎలక్షన్ ఆఫీసర్లకు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు గ్రీనింగ్తో సైన్ చేసిన తర్వాత డేట్, ప్లేస్, సీల్ కంపల్సరీ వేస్తేనే ఆ డాక్యుమెంట్ వ్యాలిడేషన్కి వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉంది. ఓకే. అయినా సగం డాక్యుమెంట్స్లో డేట్ లేదు. మిగిలిన సగం డాక్యుమెంట్లో ఎలక్షన్ కౌంటింగ్ ఏ రోజైతే జరిగిందో జూన్ 4వ తారీఖునే ఈ ఫామ్ 20లు కంప్లీట్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్లు సైన్ కూడా కంప్లీట్ అయినట్టుంది. అంటే జూన్ 4వ తారీఖున కంప్లీట్ అయిన 20 ఫామ్స్ని 108 రోజుల పాటు ఎన్నోసార్లు అభ్యర్థిస్తున్నా కూడా ఎందుకు అప్లోడ్ చేయలే? ఓకే. అది సక్రమంగా అంత ఎలక్షన్ జరిగింది అనుకుంటే జూన్ 4నే కంప్లీట్ అయినాయి అని విత్ ఎవిడెన్స్ ఈ రోజున ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లో ఉన్న డాక్యుమెంట్స్ ఆ రోజు మీరు ఎందుకు అప్లోడ్ చేయాలి? ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారో దానికి ముందు రోజు ఈ డైవర్షన్ తీసుకొచ్చారు, పందికొవ్వు లడ్డూలో కలిసింది.